హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను హైదరాబాద్లోని పంజాగుట్ట మెట్రో స్టేషన్లో ఉన్నాను. ఈరోజు నేను నా ఫ్రెండ్తో కలిసి చార్మినార్ చూడటానికి వెళ్తున్నాను. పంజాగుట్ట నుండి ఎంజీ బస్ స్టేషన్ వరకు 2 మెట్రో టికెట్స్ తీసుకున్నాం. మెట్రో కోసం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుండగా కొన్ని సెకండ్లోనే మెట్రో రైలు వచ్చింది. ప్రతిరోజు మెట్రో స్టేషన్స్ పబ్లిక్తో బాగా హడావిడిగా ఉంటుంది. ఎంజీ బస్ స్టేషన్ నుండి డైరెక్ట్గా చార్మినార్ వరకు సర్వీస్ ఆటోలో వెళ్ళాం. వెళ్ళేటప్పుడు కొన్ని విజువల్స్ కూడా మేము తీసుకున్నాం. వీడే నా ఫ్రెండ్ ఉమామహేశ్వర. ఇదే మన హైదరాబాద్ చార్మినార్. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చార్మినార్ పైకెక్కి చుట్టూ ఉన్న వ్యూ చూడాలనుకుంటారు. నాకు కూడా అలా అనిపించింది. అందుకే నేను నా ఫ్రెండ్తో కలిసి చార్మినార్ పైకి ఎక్కాలనుకున్నాను. అందులో భాగంగా టికెట్ కూడా తీసుకున్నాం. అప్పట్లో చార్మినార్ లోపల ఇంత చిన్న మెట్లు ఎలా కట్టారో తెలియదు, కానీ వాటిని ఎక్కుతుంటే కొండపైకి ఎక్కినట్టే అనిపించింది. ఎక్కే కొద్దీ ఆయాసం వస్తుంది తప్ప పైకి వెళ్ళలేకపోతున్నాం. చివరికి అతి కష్టం మీద పైకి వచ్చేసాం. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన 5వ రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో తన రాజధానిగా గోల్కొండ నుండి కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ నగరానికి ఇచ్చాడు. ఆ తర్వాతనే చార్మినార్ ఇక్కడ నిర్మించాడు.
చార్మినార్ పైనుండి చూసినట్లయితే మనం పక్కన ఉన్న మక్కా మసీదుని అలాగే చుట్టూ ఉన్న బేగం బజార్ని మనం చూడొచ్చు. లోపల మొత్తం ఒకే రకంగా ఉండటం వల్ల బయటికి వెళ్ళే దారి కూడా తెలియలేదు. దీంతో చాలా వరకు కన్ఫ్యూజ్ కావడం వల్ల చుట్టూ 2-3 సార్లు తిరగాల్సి వచ్చింది. చివరికి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అడిగి బయటికి వెళ్ళే దారి కనుక్కున్నాం. ఆ తర్వాత చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారి దర్శనం అనంతరం మేమిద్దరం చార్మినార్ చుట్టూ ఒక రౌండ్ వేసాం. బేగం బజార్లో ఎక్కడ ఏ వస్తువులు అమ్ముతున్నారో చూసి ఒక వీడియో కూడా తీసుకున్నాము. అంతేకాకుండా చుట్టూ పర్యాటకులు, స్థానికులతో బేగం బజార్ మొత్తం సందడిగా మారింది. చాలా వరకు కామన్గా వినపడే మాట ఏమిటంటే హైదరాబాద్లో దమ్ బిర్యానీ తినాలని, అలాగే చార్మినార్ చూడటానికి వచ్చినప్పుడు అక్కడ మట్టి గాజులు కొనాలని. మేము కూడా చాలా వరకు మట్టి గాజుల కోసం వెతికాం, ఎక్కడ దొరకలేదు. అతి కష్టం మీద ఒక చోట మట్టి గాజులు చూసాము. నేను మా అమ్మ కోసం 2 డజన్లు తీసుకున్నాను. మరోసారి ఇలాంటి వీడియోతోనే మీ ముందుకు వస్తాను.